ఓం నమో వెంకటేశాయ. అమందమేధాబలదానశీలం స్వచ్ఛందరూపేణ విహారమగ్నం సరోజమాలా విలసత్స్వరూపం రామం రశేషం సుఖదం నతోస్మి. అజ్ఞానంను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి చైతన్య స్వరూపుడు, కలువపు మాలలతో అలంకరింపబడినటువంటి వాడు, రఘువంశ శ్రేష్ఠుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 433వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా త్యాగరాజస్వామి వారి సంకీర్తన అయినటువంటి రామా నీ సమానమెవరు అనేటటువంటి సంకీర్తనను ఒంగోలు వాస్తవ్యులు శ్రీమతి డాక్టర్ నాగమాధురి గారు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. సమానమెవరు రమణీ 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 సమానమెవరు రఘువంశోద్ధారక రమణీ సమానమెవరు రమణీ సమానమెవరు రఘువంశోద్ధారక 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 రమణీ సమానమెవరు ఎవరు భమామ
రమణీ సమానమెవరు కామమరువంపు మొలక భక్తియనే పంచరపు చిలుక రమణీ సమానమెవరు రమణీ సమానమెవరు ఎవరు పలుకు పలుకులకు తేనియలులుకు మాటలాడు సోదరులు గలహరి త్యాగరాజ కుల విభూష మృదు సుభాష రమణీ సమానమెవరు పలుకు పలుకులకు తేనియలులుకు మాటలాడు సోదరులు గలహరి త్యాగరాజ కుల విభూష మృదు సుభాష రమణీ సమానమెవరు రమణీ సమానమెవరు రఘువంశోద్ధారక రమణీ సమానమెవరు రమణీ సమానమెవరు ఎవరు సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక తానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 59తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే.
శ్రీవాల్మీకి ప్రార్థన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థన వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 69తమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. కైకేయ్యా వినియుక్తేన పాపాభిజన భావయా మయా న మంత్రకుశలైః వృద్ధైః సహ సమర్థితం. సుమంత్రుల వారు రామచంద్రుణ్ణి ఆ వనవాసంలో దించి వచ్చినటువంటి పరిస్థితిని, అలాగే తాను తిరిగి వస్తున్నప్పుడు ఆ అడవిలోనూ వనములలోనూ ఉపవనములలోనూ ఉన్నటువంటి పరిస్థితిని, అయోధ్యానగరంలో తాను ప్రవేశించిన తర్వాత అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆ శోకమును కూడా దశరథ మహారాజుకి తెలియజేస్తూ ఉంటే, ఆ కౌసల్యాదేవి మందిరంలో ఆ పత్రులందరితో కూడి ఉన్నటువంటి దశరథునితోటి సుమంత్రుల వారు మరి రామచంద్రమూర్తిని వనవాసంలో దించి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులన్నింటినీ కూడా వివరిస్తూ ఉంటే, వీటన్నిటికీ కూడా ఒకే ఒక్క కారణం నేను అని భావిస్తూ, అది నా యొక్క తెలివి లేనటువంటి తనము, ఆలోచన లేనటువంటి తనము అని చెప్పి దశరథుడు భావిస్తూ ఇలా అంటున్నాడు. పాపాభిజన భావయ అని అంటూ మొదటి నుండి కూడా పాపపు ఆలోచనలు కలిగినటువంటిది, క్రూరమైన స్వభావం కలిగినటువంటిది అయిన ఆ కైకేయి యొక్క మాటలను విన్నటువంటి నేను మొదటి నుంచి అటువంటిది అని ఎలా అన్నాడనే దానికి కూడా మనం చెప్పుకున్నాం. కైకేయి యొక్క తల్లి కూడా ఆ విధమైనటువంటి క్రూరమైన స్వభావం కలిగినదే. తన పంతం కోసం తన భర్తకు ఏమైనా పర్వాలేదు, అతను మరణించినా సరే తన పంతం మాత్రం నెగ్గాలి అనే స్వభావం కలిగినటువంటిది అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాం కదా. మరి అటువంటి స్వభావం కలిగినది అయినా ఈ కైకేయి యొక్క మాటలను విని, కైకేయి మాటల చేత ప్రేరేపించబడినటువంటి వాడిని నా చేత అంటే నేను ఆ దశరథ మహారాజు అంటున్నాడు. పైగా కైకేయి ఒక మాట అన్నది, వరము కోరుకునే ముందు కైకేయి ముందరి కాళ్లకు బంధం వేస్తున్నట్లుగా ఒక మాట కూడా అడిగింది కదా. ప్రతిజ్ఞాం ప్రతిజానీష్వ యదిత్వం కర్తుమిచ్చసి అదత్వా తద్వ్యాహరిష్యామి యదభిప్రార్థితం మయా అని చెప్పి 11వ సర్గ మనం చెప్పుకున్నాం. మహారాజా అంటే కైకేయి దశరథ మహారాజుని వరము కోరే ముందు ఆమె నియమాలను కూడా ముందే చెప్పేసింది. ఏమని? ప్రతిజ్ఞాం ప్రతిజానీష్వ, తప్పనిసరిగా నేను అడిగినటువంటి మాటను నెరవేర్చుతాను అని చెప్పి ఒట్టేయండి అని ఒట్టేయించుకుంది, ప్రతిజ్ఞ చేయించింది. సామాన్యమైనటువంటి కోరిక కోరేదైతే ఇటువంటి ఒట్టు వేయించుకుంటుందా? ఈ విధంగా ప్రతిజ్ఞ చేయమని అడుగుతుందా? పైగా దశరథ మహారాజు ఏమైనా ఇచ్చినటువంటి మాట తప్పినటువంటి చరిత్ర కలిగిన వాడా, లేకపోతే ఆ వంశంలో ఉన్నవారు ఏమైనా ఇక్ష్వాకు వంశంలో ఉన్నవారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోనటువంటి వారా? అంతటి నియమబద్ధంగా ఉండేవారు, అంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వంశంలో పుట్టిన దశరథుణ్ణి
కైకేయీదేవి వరం కోరుకోబోతూ నువ్వు నీ మాటను తప్పనిసరిగా నిలుపుకుంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసినట్లయితే అప్పుడు నేను వరం అడుగుతాను అని కైకేయి అన్నది. కనీసం ఆ మాట అన్నప్పుడన్నా సరే దశరథుడు ఆలోచించుకోవాలి కదా. నా తత్వం తెలిసినటువంటి కైకేయి, నా గురించి తెలిసిన కైకేయి కూడా ఇంతగా ముందే నిర్బంధిస్తున్నది అంటే ఇదేదో కాస్త తేడాగా ఉన్నది, దీనివల్ల ఏదో ఉపద్రవం సంభవించబోతున్నది అని ఊహించాలి కదా. కానీ దశరథ మహారాజు కైకేయి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆయన ఆ మాత్రం ఊహించలేకపోయాడు. ఇప్పుడు దానికి పశ్చాత్తాపడుతున్నాడు. అందుకని ఏమంటున్నాడు, కైకేయ వినియుక్తేనమయ, కైకేయి చేత ప్రేరేపించబడి కైకేయి చేత నిర్బంధించబడినటువంటి నా చేత మంత్రకుశలై వృద్ధై న సమర్థితం. మంత్రకుశలుడు అంటే ఏమిటి? మంత్రాంగం చేయడంలో, ఆలోచించడము అంటే దేశ ప్రజల యొక్క క్షేమము, రాజు యొక్క క్షేమము, వంశం యొక్క గౌరవము, లోక కళ్యాణము, ఇన్ని రకాలుగా ఆలోచించేటటువంటి వాళ్ళు మంత్రులు. అంతేగాని కేవలం రాజుకు మంచి పేరు రావాలనో లేకపోతే మరొకరికి మేలు చేయాలనో ఇలా ఆలోచించే వారిని మంత్రులు అనరు. లోకక్షేమాన్ని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ఉండేవారు ఎవరైతే ఉంటారో వారినే మంత్రులు అన్నారు. అటువంటి మంత్రులు వృద్ధులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉండగా మంత్రకుశలై వృద్ధై సహా పెద్దలతోటి నా సమర్థితం విచారించలేదు. నేను కైకేయికి వశమైన వాడిని, ఆ మోహంలో పడిపోయి ఆమె అంతగా నిర్బంధించి నన్ను వరములు అడుగుతున్నప్పటికీ కూడా ఆ నిర్బంధించే సమయంలోనైనా సరే నన్ను ఒట్టివెయ్యి ప్రతిజ్ఞ చెయ్యి అని చెప్పిన సమయంలోనైనా సరే ఆలోచించి ఉండవలసింది. లేదా కైకేయి వరము కోరుకున్న తర్వాత అయినా సరే కైకేయి ఈ విధంగా వరం కోరుకున్నది, నన్ను ఏం చేయమంటారు అని చెప్పి పెద్దలనైనా సరే అడిగి ఉండవలసింది. కైకేయి యొక్క తండ్రి ఆ పని చేశాడు. మరి కైకేయి తండ్రిని ఆమె ఆ భార్య ఏం చేసింది? నీవు మరణించినప్పటికీ కూడా నీవు దగ్గర ఉన్న రహస్యం నాకు చెప్పవలసిందే అనేటప్పటికీ వెంటనే ఆయన ఏం చేశాడు? తనకు వరం ఇచ్చినటువంటి మహర్షిని ప్రార్థించాడు. అయ్యా, ఇట్లాగా నా భార్య నేనేమైనా పర్వాలేదు, ఆమెకు మాత్రం రహస్యం తెలియజేయాల్సిందే అని చెప్పి ఆమె అడుగుతున్నది, నన్ను ఏం చేయమంటారు అని చెప్పి. అప్పుడు ఆ మహర్షి చెబుతాడు, నీకు కేవలం నీ నిర్ణయం తీసుకోవడానికి నీకు కూడా నీ మీద అధికారం లేదు. ఎందుకంటే నువ్వు రాజువు కావున నీ జీవితం అనేది ప్రజలందరి మీద ఆధారపడి ఉంటుంది. వారందరికీ కూడా నువ్వు జవాబుదారీగా, అంటే ఏమిటి, వారందరికీ కూడా సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితులను, బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు ఆవేశంతో ఇలా నీ భార్య మాట విని నీవు కనుక ప్రాణత్యాగం చేసినట్లయితే రాజ్యం అనాథ అయిపోతుంది. కావున నీవు ఆవిడ మాట వినవద్దు. పైగా ఆమె ధర్మంగా ఏదైనా కోరినట్లయితే దానిని నీవు భర్తగా నెరవేర్చి తీరాలి. కానీ నీ క్షేమం కోరకుండా నీవు మరణించినప్పటికీ కూడా ఆమె పంట నెరవేరాలి అనే కోరుకునే ఆమె కోసమని చెప్పి నీవు ప్రాణం త్యాగం చేయడం అనేది ధర్మం కాదు. కావున ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె ఉండని, నీవు మాత్రం రహస్యాన్ని చెప్పి నీ ప్రాణాలు కోల్పోవద్దు అని చెప్పి ఆ మహర్షి మరి కైకేయి యొక్క తండ్రికి చెబుతాడు. ఆ తల్లికి తండ్రికి జరిగినటువంటి ఆ సన్నివేశంలో తండ్రి మహర్షిని అడిగితే ఆయన చెబుతారు. మరి అప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన పెద్దలను అడిగి ఆ సందర్భంలో ఏం చెయ్యాలి అనే నిర్ణయం అనేది తీసుకున్నాడు. మరి దశరథ మహారాజు కూడా ఆ విధంగా కైకేయి తనను వరం అడిగినప్పుడు, ఈ వరం కొంత అనుచితం అని అనిపించినప్పుడు, అది తనకే ప్రాణ సంకటం అనిపించినప్పుడు, ప్రజలెవ్వరికీ కూడా ఇష్టం లేదు అనిపించినప్పుడు, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి వశిష్ఠులు మొదలైనటువంటి వారు లేకపోతే మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వారిని అడిగి వారి సలహా తీసుకుని దాని మేరకు అది తనకు అపకీర్తిని కలిగించేదైనా ఏదైనప్పటికీ కూడా దానిని పాటించవచ్చును కదా. కానీ అలాగా పెద్దలను విచారించలేదు కదా. ఈ విషయంలో నిర్ణయం తీసుకోనా వద్దా అని చెప్పి పెద్దలను విచారించలేదు కదా. దానికి ఇప్పుడు బాధపడుతున్నాడు. అందుకనే మంత్రకుశలై వృద్ధై సహా నసమర్థితం. రాముణ్ణి వనవాసానికి పంపించే విషయంలో నేను పెద్దల యొక్క నిర్ణయాన్ని పాటించలేదు, వారిని అడగలేదు, విచారించలేదు అని అనుకుంటూ నసుహృద్భి నచామాత్యై మంత్రయిత్వా చ నైగమై మయాయమర్ధ సమ్మోహాత్
స్త్రీహేతో సహసా కృత. దశరథుడు అంటున్నాడు సుమంత్రుల వారితోటి, నేను మంత్రులతో కనీసం వారితోటి సమర్థించకపోయినా విచారించకపోయినా సుహృద్భి నా సుహృద్భి మిత్రులతోనైనా సరే నేను విచారించలేదు. ఎందుకు? మిత్రుల యొక్క లక్షణం ఏమిటి? పాపాన్ నివారయతి యోజయతే సుఖాయ గుహ్యం నిగూహతి అని అంటూ, అలాగా అంటే పాపముల నుండి నివారించేటటువంటి వాడు, అలాగే సుఖములకు పుణ్యకార్యములకు కూడా ప్రేరేపించేటటువంటి వాడు, అటువంటి వాడే మిత్రుడు అనిపించుకుంటాడు. కావున నా మిత్రులు ఎవరైతే ఉన్నారో వారితో కనుక విచారించినట్లయితే, దశరథ మహారాజా నువ్వు చేస్తున్నటువంటిది ఇది పాపము, ఈ విధంగా చేయవద్దు అని వారైనా సరే నన్ను వారించి ఉండేవారు. కానీ నేను నా మిత్రులతోటి కూడా నాకు హితాన్ని బోధించేటటువంటి వారైనా మంచిని చెప్పే మిత్రులతో కూడా ఈ విషయంలో నేను వారితో విచారించలేదు. నా సుహృద్భి అయం అర్థ మంత్రయిత్వా నకృత. మిత్రులతోటి ఆలోచించి నేను ఈ పనిని చెయ్యలేదు, రాముణ్ణి వనవాసానికి పంపించే విషయంలో నిర్ణయం తీసుకోలేదు. అమాత్యై మంత్రయిత్వా నకృత. పోనీ మిత్రులతో అంటే రాచకార్యం కదండి, మిత్రులతో ఎందుకు, అమాత్యులు ఉన్నారు కదా మంత్రులతో అంటే, కనీసం నేను మంత్రులతో అయినా సరే విచారించలేదు. అందుకనే అంటారు కదా, మంత్రి అనేవాడు సఖిం సఖా సాధు నశాస్తి యోధిపం. ఎవడైతే రాజుకి మంచిని బోధించడో వాడు చెడ్డ మంత్రి అని చెప్పి అన్నారు. అంతేగాని రాజుగారి మెప్పు కోసం రాజు ఏది చేసినా సరే భజన చేస్తూ కూర్చునేవాడు మంత్రి కాదు. రాజు తప్పు చేస్తే తప్పు అని చెప్పేవాడు, రాజు మంచి చేస్తే దాన్ని ప్రోత్సహించేవాడు, మంచి కార్యములకు ప్రోత్సహించేవాడినే మంత్రి అని చెప్పి అన్నారు. మరి అటువంటి వారైన మంత్రులు ఎంతోమంది ఉన్నారు, గొప్పవారైన మంత్రులు. అటువంటి మంత్రులతోటి, గొప్పవారైనటువంటి మంత్రులతోటి నేను విచారించలేదు. అందుకనే అన్నారు కదా, హితాంనయ సంశృణుతే సకిం ప్రభు అని. ఎవరైతే మంత్రులు చెప్పేటటువంటి, పెద్దలు చెప్పేటటువంటి మంచి మాటలను వినిపించుకోడో అటువంటి రాజు చెడ్డరాజు అని అన్నారు. కిం ప్రభు కుత్సిత ప్రభు. ఇతరులు చెప్పేటటువంటి, పెద్దలు చెప్పేటటువంటి, తనతోటి వారు చెప్పేటటువంటి మంచి మాటలను లోకోపకారకమైనటువంటి ప్రజాభిప్రాయం ఏదైతే ఉందో దానిని పాటించినటువంటి రాజు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు చెడ్డరాజు అని అన్నాడు. అందుకని ఇక్కడ దశరథుడు అంటున్నాడు, మంత్రులతోటి విచారించినటువంటి నేను చెడ్డరాజునేనయ్యా, నా రాజరికం ఎందుకు ఇంకా. అందుకని అమాత్యై మంత్రయిత్వా నకృత. గొప్పవారైనటువంటి ఆలోచనాపరులైన బుద్ధిమంతులైన మంత్రులు ఎంతోమంది నా దగ్గర 8 మంది ఉండగా వారిని విచారించలేదు, నిర్ణయం తీసుకునే ముందు వారిని అడగలేదు నేను. నైగమై మంత్రయిత్వా నకృత. నిగమము అంటే పురము అని అర్థము. అయోధ్యాపురవాసులందరినీ అడగాలి కదా. రాముడిని పట్టాభిషేకం చెయ్యాలి అని దశరథ మహారాజు యొక్క మనస్సులో సంకల్పం కలిగినప్పుడు పట్టాభిషిక్తుని చేయడానికి ఏం చేశాడు? అయోధ్యాపురంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమావేశపరిచి, మంత్రులను, సామంతులను, గురువులను వీళ్ళందరినీ సమావేశపరిచి వాళ్ళందరినీ అడిగాడు, నేను రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నాను, మీరు ఎలా చెబితే నేను అలా చేస్తాను అని చెప్పి వారందరినీ కూడా, మీ అభిప్రాయమే నా అభిప్రాయము, మీరు చెప్పిందే చేస్తాను అని చెప్పి వారందరినీ కూడా అభిప్రాయం అడిగి తన అనుగుణంగా చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు వారందరూ ఏమని చెప్పారు? ఇచ్ఛామోహి మహాబాహుం రామం అని చెప్పి అంటూ, మేము రామం ఇచ్ఛామహ రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతారణం అని అంటూ, మహారాజా మేము రాముడినే రాజుగా కోరుకుంటున్నాము అంటూ విమానం కంపయన్నివా, ఆ రాజభవనం యొక్క సభామండపం యొక్క ఆ పైకప్పు అదిరిపోయే విధంగా అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పాడు, మేము రాముడినే రాజుగా కోరుకుంటున్నాము అని చెప్పి. అంటే రాముడిని రాజును చెయ్యదలిచినప్పుడు అందరి అభిప్రాయాన్ని అడిగినటువంటి దశరథ మహారాజు మరి రాముణ్ణి రాజును చేయకుండా వనవాసానికి పంపేటప్పుడు కూడా అందరి అభిప్రాయాన్ని అడగాలి కదా. అలా అడిగాడా? అడగలేదుగా. అందుకని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఏమని? నైగమై మంత్రహిత్వా నకృత. పౌరులతోటి, లేకపోతే వర్తక వ్యాపారములు చేసేవాళ్ళు ఎంతోమంది నాగరికులు, నగర పెద్దలు ఎంతోమంది ఉన్నారు, వారందరినీ విచారించి చెయ్యాలి కదా. కానీ నేను ఎవ్వరినీ కూడా విచారించలేదు.
విచారించకుండా సమ్మోహాత్ మయా సహసాకృత, మోహంతో చేశాను అన్నాడు. ఎందుకు అంటే విచారించి నలుగురిని విచారించి చేసినటువంటి కార్యము అది ఎప్పుడూ కూడా సానుకూలమైనటువంటి స్థితిని ఇస్తుంది. అంతేగాని నాకే తెలుసులే అనుకుంటే నహి సర్వ సర్వం జానాతి, అందరికీ అన్నీ తెలిసి ఉండవు. ఈ విషయాన్ని ఎవడైనా సరే ఒప్పుకుని తీరవలసినదే. కొన్ని విషయాలు మిగతా ఇతరులకు కూడా తెలుస్తాయి. చిన్న చిన్న విషయాలే కావచ్చు, ఆ విషయాలు మనకు తెలియకపోవచ్చు, ఇతరులకు తెలియవచ్చు. అందుకనే ఏ విషయాన్నైనా సరే అందరితోటి కూడా మంతనములు చేయాలి. ఏకస్తప ద్విరధ్యాయి త్రిభి అని చెప్పి అంటూ ఇలా చెబుతారు. అంటే తపస్సు చేయదలుచుకుంటే ఒకడే తపస్సు చేయాలి. అలాగే అధ్యయనం చేయదలుచుకుంటే కనీసం ఇద్దరితో చేయాలి. అలాగే ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే కనుక చతుష్పదం, ఏదైనా అడవి ప్రాంతంలో కానీ నిర్జన ప్రాంతంలో వెళ్ళదలుచుకుంటే కనీసం నలుగురితో వెళ్ళాలి. పంచభిహి మంతనంచైవ, ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోదలుచుకుంటే కనీసం 5గురితోటి విచారం చెయ్యాలి అని చెప్పి అన్నారు. ఇలాగా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం, ముఖ్యమైన కార్యాన్ని చేసేటప్పుడు ఇతరులతోటి మంతనములు చేసి అందరి యొక్క అభిప్రాయాన్ని చేసుకుని అది తెలుసుకుని నిర్వర్తించినట్లయితే ఆ కార్యం సఫలమవుతుంది. అది అందరికీ ఆమోదయోగ్యమవుతుంది, లోక కళ్యాణకరం అవుతుందన్నమాట. అందుకనే సుజీర్ణమన్నం సువిచక్షణస్సుత సుశాసిత స్త్రీ నృపతి సుసేవిత సుచింత్య చోక్తం సువిచార్య యత్కృతం సుదీర్ఘకాలేపి నయాతి విక్రియాం అని అన్నట్లుగా ఏదైనా సరే ఆహారం అనేది అది బాగా అరిగితే శరీరానికి శక్తినిస్తుంది. అలాగే కుమారుడు అనేవాడు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగినటువంటి కుమారుడే తల్లిదండ్రులకి పండితుడైనటువంటి వాడు. అదేవిధంగా సత్కార్యములు చేసేవాడు, దురలవాట్లు లేనటువంటి వాడు అయిన కుమారుడే తల్లిదండ్రులకి ఆనందాన్ని ఇస్తాడు. అలాగే చక్కగా అనుశాసనం చేయబడినటువంటి, చక్కగా పుట్టింట్లో చక్కగా బోధించబడినటువంటి స్త్రీ అటు పుట్టింటికి అదేవిధంగా అత్తవారింటికి కూడా గొప్ప పేరుని తీసుకువస్తుంది. సుచింత్య చోక్తం, ఆలోచించి చెప్పినటువంటి మాట, అందరితో విచారించి చేసినటువంటి కార్యము, ఇవి ఎప్పుడూ కూడా సుదీర్ఘకాలేపి దీర్ఘకాలికమైనటువంటి, దీర్ఘకాలంలో కూడా ఎప్పుడు చెడిపోవు. దీర్ఘకాలము ఎక్కువ కాలము అవి మంచినే చేకూర్చుతాయి, శాశ్వతమైనటువంటి మంచిని చేకూర్చుతాయి అని చెప్పి అన్నారు. అందుకనే ఇక్కడ నేను ఎవరిని విచారించకుండా చేశాను, అందుకనే ఇప్పుడే నేను ఇంతగా బాధపడుతున్నాను. ఎందుకు ఇలా విచారించకుండా చేశాను అంటే సమ్మోహాత్, కైకేయి మీద ఉన్నటువంటి వ్యామోహంతో నేను చేశాను అని అంటూ సమ్మోహాత్ మయా సహసాకృత, సహసా ఆలోచించకుండా అనాలోచితంగా కైకేయి మీద ఉన్నటువంటి గుడ్డి నమ్మకంతో, ఆమె మీద సమ్మోహంతో, ఆమె మాట కాదనలేనటువంటి పరవశమైనటువంటి స్థితిలో ఆమెకు వశమైనటువంటి వాడినై నేను ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాను. సహసాకృత, తొందరపాటుతోటి నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు బాధపడుతున్నాను అన్నారు. అందుకనే అన్నారు కదా, సహసా విదధీత నక్రియాం అవివేక పరమాపదాం పరమని చెప్తూ ఆలోచించకుండా తొందరపాటుతోటి ఏ నిర్ణయము తీసుకోకూడదు. అలా అవివేకంతో కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే ఆపదల కాలం కావలసి వస్తుంది. అలాగే అది శాశ్వతమైనటువంటి శోకాన్ని మిగుల్చుతుంది. కావున ఏ పనైనా సరే ఆలోచించి, తాను ఆలోచించాలి, నలుగురితో విచారించి చేయాలి తప్ప తొందరపాటుగా ఏ నిర్ణయము తీసుకోకూడదు. కానీ నేను తొందరపాటు నిర్ణయం, కైకేయి మోహంలో పడి ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకుని ఇప్పుడు నేను బాధపడుతూ ఉన్నాను సుమంత్ర అని సుమంత్రుల వారితో చెప్పి దశరథ మహారాజు ఎంతో బాధపడుతూ, మరి దీనికి కూడా కారణం ఒకటే అయి ఉంటుంది. ఎందుకంటే ఇంత ఉన్నతమైనటువంటి వంశంలో జన్మించినటువంటి నేను ఎంతో ఆలోచిస్తూ దేవతలకు కూడా సలహాలు సూచనలు ఇస్తూ వారికి కూడా సహాయంగా ఉండేటటువంటి నేను కేవలం కైకేయి విషయంలో మాత్రం ఈ విధంగా తప్పుదారి పట్టాను అంటే, తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను అంటే దీనికి కేవలం పరిస్థితులే కాదు దైవము కూడా కారణమయ్యుంటుంది అంటూ భవితవ్యతయా నూనం ఇదం వా వ్యసనం మహతు కులస్యాస్య వినాశాయ ప్రాప్తం సూతయదృచ్ఛయా. సూత, ఓ సారథివైనటువంటి ఓ సుమంత్ర,
ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నా తొందరపాటు వల్ల నేను అనాలోచితంగా చేసినటువంటివి అని చెప్పి నేను చెప్పాను కదా. ఇంతేకాదు దీనికి మరొక కారణం కూడా ఉండి ఉండవచ్చు. మహత్ ఇదం వ్యసనం, గొప్పదైనటువంటి ఎవరు ఊహించినటువంటి ఈ కష్టము, ఇలా రాముణ్ణి వనవాసానికి పంపించి నేను బాధపడవలసినటువంటి ఈ కష్టం ఏదైతే ఉందో భవితవ్యతయా నేను తప్పనిసరిగా పొందవలసి ఉండి ఉంటుంది, నేను అనుభవించవలసి ఉండి ఉంటుంది, తప్పకుండా జరగవలసి ఉన్నట్లుంది. అందుకనే అస్య కులస్య వినాశాయ, ఇదిగో నా వల్ల నాకు బాధ, అదేవిధంగా నా వంశానికి చెడ్డ పేరు రావడం అనేది జరగవలసి ఉన్నట్లున్నది. అందుకనే ఎదృచ్ఛయా ప్రాప్తం, ఇది విధి విలాసంగా జరిగినట్టు ఉన్నది. లేకపోతే నేనేమైనా ఊహించానా, ఇలా జరుగుతుందనుకున్నానా? కానీ ఇది జరగడానికి మాత్రం కారణము నేనే, అందరి శోకానికి కారణము నేనే, నా వంశంలో వారికి చెడ్డ పేరు రావడానికి కూడా కారణము నేనే అవుతున్నాను. ఇదంతా నాకు ప్రాప్తించాలని నా ముఖం మీద ఏమైనా రాసి ఉన్నదేమో, నాకు ఈ విధంగా విధి ఇలా ఉన్నదేమో అని చెప్పి అది కూడా తనను తాను అనుకుంటూ తన వల్ల ఇలా జరిగింది అంటే దీనికి కూడా విధి విలాసము కూడా కారణం అయి ఉంటుంది. ఎందుకంటే భవితవ్యం భవత్యేవ నారికేళ ఫలాంబువతు గంతవ్యం గతమిత్యాహు గజభుక్త కపిత్తవతు అని చెబుతూ జరగవలసినది జరిగి తీరుతుంది. ఎలాగా అంటే కొబ్బరికాయలో నీళ్లు ఎవరైనా ప్రత్యేకంగా తీసుకువెళ్ళి పోయరు. పైగా కొబ్బరికాయ నేల దగ్గర ఉంటుందా, నేల కంటే కూడా చాలా ఎత్తులో ఉంటుంది. అలాగ నేల కంటే చాలా ఎత్తులో ఉన్నటువంటి కొబ్బరికాయలోకి నీళ్లు వాటంతటవే వచ్చి చేరుతూ ఉంటాయి. అలాగా కొబ్బరికాయలోకి నీళ్లు వచ్చి చేరినట్లుగా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా జరగవలసింది జరిగి తీరుతుంది, అనుభవించవలసిందే. అలాగే గంతవ్యం గతమిత్యాహు గజభుక్త కపిత్తవతు అని చెప్పి పోవలసింది కూడా ఎవరు సంకల్పించినా సంకల్పించకపోయినా అది పోవలసింది పోతూనే ఉంటుంది. దానికి ప్రత్యేకమైనటువంటి మార్గం కూడా అవసరం ఉండకపోవచ్చు. ఎలాగైతే ఏనుగు మింగినటువంటి వెలగపండు, ఆ వెలగపండులో ఉన్నటువంటి గుజ్జు అదంతా కూడా ఏనుగు తినేస్తుంది. ఆ వెలగబండు మాత్రం తిన్నప్పుడు ఎలాగుందో ఆ వెలగబండు బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. కనీసం వెలగబండు కనీసం చిల్లు కూడా పడకుండా, రంధ్రం కూడా లేకుండా ఆ లోపల ఉన్నటువంటి గుజ్జంతా కూడా ఏనుగు తినేస్తుంది. మరి ఇది ఎలా సాధ్యము అంటే గంతవ్యం గతమిత్యాహు, అలా పోవలసింది అలా పోతుంది, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇదంతా కూడా దైవ ఘటన, విధి విలాసము. అలాగే నా వలన నా వంశానికి చెడ్డ పేరు, నా వలన ఈ ప్రజలందరికీ కూడా శోకము, నా వలన నాకే శోకము సంభవించాలి అని చెప్పి దైవము నా ముఖాన రాసిపెట్టి ఉన్నట్టున్నాడు. అందుకనే నేను ఈ విధంగా తొందరపాటు నిర్ణయాన్ని తీసుకున్నాను, మోహంతో నిర్ణయాన్ని తీసుకున్నాను. రాసకార్యంలో కూడా ఎవరిని విచారించకుండా ఇలా చేశాను. ఇదంతా కూడా నా అపరాధము, అలాగే విధి విలాసము అని దశరథ మహారాజు తాను బాధపడుతూ సుమంత్రులతో అంటూ, సుమంత్రుల వారితో ఇంకో మాట అంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ నాకు ఆలోచన కలుగుతూ ఉన్నది నేను చేసినటువంటి పని మీద అంటూ, సూతయజ్ఞస్థితే కించిత్ మయాతు సుకృతం కృతం తం ప్రాపయాసు మాం రామం ప్రాణాసంత్వరయంతి మాం. ఒక విషయం ఏమిటంటే, మనకు ఆనందం కలిగినప్పుడు ఆ ఆనందానికి సంబంధించినటువంటి విషయాలు మరలా ఎక్కువ గుర్తు వచ్చినా రాకపోయినా, మనకు దుఃఖం కలిగినప్పుడు మాత్రము దానికి సంబంధించినటువంటి విషయాలు మరలా మనస్సుని తొలిచివేస్తూనే ఉంటాయి. ఎక్కువసేపు ఆనందంగా ఉండలేమేమో కానీ దుఃఖం కలిగినప్పుడు మాత్రం ఆ దుఃఖాన్ని ఎక్కువసేపు తలుచుకుని బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే దుఃఖానికి కారణమైనటువంటి ఆ హేతువులు, ఆ కారణములు ఏవైతే ఉన్నాయో అవి మరలా మనస్సులో మనకు తొలించి వేస్తూ ఉంటాయి, అవే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. మరి దశరథ మహారాజు యొక్క పరిస్థితి కూడా అదే అన్నమాట. రామునితోటి అన్ని ఆనందకరమైనటువంటి క్షణములు గలిపాడు. అయితే ఇప్పుడు రాముణ్ణి విడిచిపెట్టేటప్పటికీ మరి ఆ వియోగ దుఃఖాన్ని తాను భరించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. పైగా దానికి తానే కారణము, తన మోహమే కారణము, తన అవివేకము, అనాలోచిత నిర్ణయమే కారణము అని చెప్పి మరింతగా కుమిలిపోతూ ఉన్నాడు. కుమిలిపోతూ, సూత సారథివైనటువంటి ఓ సుమంత్ర,
తే మయా కించిత్ సుకృతం కృతం అస్తి. నేనేదైనా నా జీవితంలో నీకేదైనా నేను మంచి గనక చేసి ఉన్నట్లయితే, అంటే చూడండి, రాముడి విషయంలో తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం వల్ల దశరథుడికి తన మీద తనకి ఆత్మవిశ్వాసం అనేది లేకుండా పోయింది, ఆత్మ న్యూనతాభావన అనేది ఏర్పడినది. తద్వారా తాను అసలు జీవితంలో మంచి పని ఏదైనా చేశానా అనే సందేహం కలుగుతున్నది. సుమంత్రుల వారిని అడుగుతూ ఉన్నాడు, నేనేదైనా నీకు జీవితంలో ఒక మంచి పని ఏదైనా, సహాయం ఏదైనా చేసి ఉన్నట్లయితే, కనుక ఉపకారం చేసినట్లయితే, మాం రామం ఆశుప్రాపయ, నన్ను వెంటనే రాముడి దగ్గరికి తీసుకెళ్ళవయ్యా. నేను చేసినటువంటి తప్పులు నాకు తెలుస్తూ ఉన్నాయి, రాముడి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు. ప్రాణాహమాం సంత్వరంతి, నా ప్రాణములు నా శరీరంలో నిలబడను అంటున్నాయి, రాముడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి బాధపడుతున్నాయి. కావున ప్రాణాహమాం సంత్వరయంతి మాం ఆశుప్రాపయ, నా ప్రాణములు రాముడి దగ్గరికి వెళ్ళిపోవడానికి, నా శరీరాన్ని విడిచిపెట్టడానికి త్వరపడుతున్నాయి. కావున నా ప్రాణములు నా శరీరమును విడిచేలోపే నన్ను రాముడి దగ్గరికి తీసుకువెళ్ళవయ్యా అని చెప్పి అంటూ, యద్యద్యాపి మమైవాజ్ఞ నివర్తయతు రాఘవం నశక్ష్యామి వినా రామం ముహూర్తమపి జీవితం. సుమంత్ర, ఒకవేళ ఇప్పటికీ కూడా నువ్వేమన్నావు, రాజాజ్ఞగా రాముణ్ణి వనవాసంలో విడిచి వచ్చాను అన్నావు. నీవైనా సరే నాకు చెప్పొచ్చు కదా, నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు, మహారాజా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు, ఇలా మీరు చేయకూడదు అని చెప్పి నలుగురిని సమావేశపరిచి నీవైనా నన్ను నిలదీయవచ్చు కదా. కానీ నువ్వు అలా నిలదీసావా? లేదు. దశరథ మహారాజు ఆజ్ఞానంగానే వెంటనే రాముణ్ణి తీసుకువెళ్ళి వనంలో విడిచి వచ్చావు. కనీసం అందరితో సమావేశపరచడం కానీ ఇవేమీ కూడా చేయలేదు. పైగా దీనికి కారణం ఏమిటి? రాజాజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ పాటించాలి కాబట్టి నేను రాముణ్ణి విడిచి వచ్చేశాను అని చెప్పి నీవు కూడా రాజాజ్ఞను పాటించినట్లుగా నా మీదే పూర్తిగా భారం వేసి రాముణ్ణి విడిచి వచ్చేశావు. సరే, ఇప్పటికీ రాజాజ్ఞని పాటించేవాడివా నువ్వైతే అని అంటూ, యద్యాపి మమైవాజ్ఞ నివర్తయతు రాఘవం అని అంటూ, అద్యాపి ఇప్పుడు కూడా, ఈ పరిస్థితిలో కూడా, ఇంతమంది శోకపడుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా, మమ ఆజ్ఞ ఏవ, నా ఆజ్ఞ మాత్రమే, మమైవాజ్ఞ, నా యొక్క ఆజ్ఞ మాత్రమే ప్రవర్తయతే, ఒకవేళ విలువైనది కనుక అయినట్లయితే, పాటించదగినది అయినట్లయితే, నా ఆజ్ఞకు తిరుగులేదు అని చెప్పి ఇప్పటికీ కూడా నీవు భావిస్తున్నట్లయితే, రాఘవంతో నివర్తయ, నువ్వు వెళ్ళి రాముణ్ణి వెనక్కి తీసుకురా అని అన్నాడు. అని రామం విన ముహూర్తం నశక్ష్యామి, ఇప్పటికీ నా మాటకి విలువన్నది అని, రాజాజ్ఞ పాటించాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే వెంటనే వెళ్ళి రాముణ్ణి వెనక్కి తీసుకురావయ్యా అని అంటున్నాడు. రామం వినా ముహూర్తం నశక్ష్యామి, రాముడు లేకుండా ఇకపైన నేను జీవించలేను, నా ప్రాణములు శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాయి అని చెప్పి అన్నాడు. అని అథవాపి మహాబాహు గతో దూరం భవిష్యతి మామే వరధమారోప్య శీఘ్రం రామాయ దర్శయ. అథవా లేదా, రాముడు చాలా దూరం వెళ్ళిపోయాడండి, అడవిలో విడిచి వచ్చాను, నేను వెళ్ళి రావడానికి 5 రోజులు పట్టింది అని ఈ విధంగా అనుకున్నట్లయితే, మహాబాహు దూరంగత భవిష్యతి, అది గొప్ప బాహుబల పరాక్రమం కలిగినటువంటి వాడైన రామచంద్రమూర్తి దూరంగత భవిష్యతి, చాలా దూరం అడవిలోకి వెళ్ళిపోయిన వాడు కనుక అయినట్లయితే, అంత దూరం వెళ్ళినటువంటి వాడిని మరలా నేను తీసుకురాలేను అని చెప్పి నువ్వు అనుకుంటున్నట్లయితే, మరలించడం కష్టము, రాముడు మరలా తిరిగి రాడు అని చెప్పి నీ అభిప్రాయం అయినట్లయితే, మాం ఏవ రథమారోప్య శీఘ్రం రామాయ దర్శయ, నన్నే రథమెక్కించుకుని రాముడి దగ్గరికి తీసుకువెళ్ళు, రాముడికి నన్ను చూపించు, నాకు రాముణ్ణి చూపించు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే నన్ను గనక చూచినట్లయితే రామచంద్రమూర్తి మరలా తిరిగి రావచ్చు, ఒకవేళ తిరిగి రాకపోయినా సరే నేను కూడా ఆ వనంలోనే రాముడితో పాటు ఆనందంగా ఉండగలను, అప్పుడే నా ప్రాణములు నిలబడతాయి. కావున సుమంత్ర,
రాముణ్ణి వెనక్కి తీసుకురా, లేదండి రాముడు చాలా దూరం వెళ్ళిపోయాడు, రాముడు తిరిగి రాడు అని అంటావా, నన్నే రథం ఎక్కించుకుని రాముడు ఉన్న చోటకి తీసుకువెళ్ళి రాముడికి నన్ను చూపించు, తద్వారా కొంత ఉపశమనం అనేది కలుగుతుంది అని అంటూ వృత్తదంష్ట్రో మహేశ్వాస క్వాసౌ లక్ష్మణ పూర్వజ యది జీవామి సాధ్వేనం పశ్యేయం సీతయా సహా. ఇంకా అంటున్నాడు ఆయన రామచంద్రమూర్తి అంటే రాముడి గురించి తలుచుకోగానే మనస్సులో ఒక రకమైనటువంటి పులకింత కొంత ఆనందము అనేది కలుగుతుంది కదా. అందుకనే వృత్తదంష్ట్ర మల్లెపూల వలె గుండ్రమైనటువంటి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉన్నటువంటి దంతములు కలిగినటువంటి వాడు అంటే సాముద్రిక లక్షణం. మాట్లాడినప్పుడు ఆ రాముడి యొక్క నవ్వు కానీ రాముడి యొక్క మాట కానీ చూస్తూ ఉంటే అలాగే దశరథ మహారాజు కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోయేవారట చిన్నప్పటి నుంచి కూడా. రాముడు చిన్నప్పుడు అలా మాట్లాడుతూ ఉంటే అందుకని అది ఒక్కసారి గుర్తు తెచ్చుకుని వృత్తదంష్ట్ర మల్లె మొగ్గల వలె చక్కటి దంతముల యొక్క వరుస కలిగినటువంటి వాడు, చక్కగా మాట్లాడేటటువంటి వాడు. మహేశ్వాస కేవలం మాటలే కాదు చేతలలో కూడా గొప్ప వీరుడైనటువంటి వాడు, మేటి విలికాడు ధనుర్ధారి అయినటువంటి వాడు. అసౌ లక్ష్మణ పూర్వజ లక్ష్మణుడి కంటే ముందు జన్మించినటువంటి వాడు, లక్ష్మణాగ్రజునిగా పేరుగాంచినటువంటి వాడు, లక్ష్మణుని యొక్క ఆదరాభిమానములు పరిపూర్ణంగా పొందినటువంటి వాడు, లక్ష్మణుని ఏనాడు కూడా విడవనటువంటి వాడైన రామచంద్రమూర్తి క్వా ఎక్కడ ఉన్నాడో కదా, ఏం చేస్తున్నాడో, ఎన్ని కష్టములు పడుతున్నాడో అని అంటూ రామలక్ష్మణుని తలుచుకుంటూ ఏనం సీతయా సహ పశ్యేయం ఇది అటువంటి రామచంద్రమూర్తిని సీతాదేవితో కూడి ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తిని పశ్యేయం ఇది నేను గనక చూడగలిగినట్లయితే, ఆయన్ను చూస్తూ ఉన్నట్లయితే సాధు జీవామి చక్కగా జీవించగలను. రాముణ్ణి చూస్తూ సీతారాములను చూస్తూ ఉన్నట్లయితే నేను జీవించగలుగుతాను. ఒకవేళ చూడలేకపోతే ఇక పైన నేను జీవించలేను. కావున సుమంత్ర నన్ను అడవికి తీసుకువెళ్ళవయ్యా, రాముడు ఉన్న చోటకి తీసుకువెళ్ళు, నేను రాముణ్ణి చూస్తాను, వీలైతే అక్కడే ఉండిపోతాను. ఇక్కడ ఉన్నట్లయితే రాముడికి దూరంగా ఉన్నట్లయితే రామ వియోగ శోకంతో నా ప్రాణములు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి, నా పరిస్థితి దీనమైనటువంటి పరిస్థితిగా ఉన్నది అని అంటూ లోహితాక్షం మహాబాహుం ఆముక్తమణికుండలం రామం యది నపశ్యేయం గమిష్యామి యమక్షయం. ఇంకా అనుకుంటున్నాడు లోహితాక్షం ఎర్రనైనటువంటి తామరపూల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, ఆయన అందమైనటువంటి ఎర్రనైన నేత్రములు కలిగిన వాడు, మహాబాహుం దీర్ఘమైనటువంటి బాహువులు కలిగిన వాడు. అంటే ఇవన్నీ కూడా సాముద్రిక లక్షణములు, రాజుకు ఉండవు చక్రవర్తికి ఉండేటటువంటి లక్షణములు అన్నమాట. అటువంటి లక్షణములు కలిగిన వాడైన ఆముక్త మణికుండలం, ఇంకా ఏమిటి అనేకమైనటువంటి ముత్యాల హారములను మణులను ధరించినటువంటి వాడిగా ఉన్న రాముణ్ణి చూచినట్లయితే నా మనస్సు కుదుటపడుతుంది. అంటే ఏమిటి, రాముణ్ణి మరలా అయోధ్య నగరానికి తీసుకువచ్చి రాముడికి పట్టాభిషేకం చేయటమో లేకపోతే రాజకుమారుడిగా ఉండడమో ఈ విధంగా ఉన్నట్లయితే నా ప్రాణములు నిలబడతాయి, నా మనసు కుదుటపడుతుంది. కానీ రాముణ్ణి విడిచిపెట్టేసి అడవిలో రాముడు కష్టపడుతూ ఉంటే నేను అంతఃపురంలో కనుక ఉన్నట్లయితే నా ప్రాణములు నిలబడవు అంటూ ఆముక్త మణికుండలం రత్న కుండలములు అదేవిధంగా అవన్నీ కూడా ఆభరణములు అన్నీ కూడా ధరించినటువంటి వాడు. ఆ కుండలములను ధరించడము ఇవన్నీ కూడా రాచరిక లక్షణములు, ఆ కళను పెంపొందించేటటువంటివి అన్నమాట. అందుకనే ఆ విధంగా కుండలములను ధరించినటువంటి వాడైన రాముడిని నపశ్యేయం యది ఒకవేళ ఇక పైన నేను కనుక చూడలేకపోయినట్లయితే యమక్షయం గమిష్యామి యముని గృహమునకే వెళ్ళవలెను. దశరథుడు అంటున్నాడు తాను కనుక రాముణ్ణి చూడలేకపోయినట్లయితే ఇక తాను యమలోకానికే పరలోకానికే వెళ్ళవలసి వస్తుంది, అక్కడికే వెళ్ళిపోవలసి వస్తుంది. ఒకటి రాముడి దగ్గరకు తీసుకువెళ్ళు సుమంత్రుడితో అంటున్నాడు, లేదా ఇంకా యమక్షయానికి యమలోకానికి వెళ్ళవలసి ఉంటుంది, అంతకు మించి నాకు ఇంకొక దారి అనేది లేదు, నా ప్రాణములు నిలబట్టం లేదు సుమంత్ర అని చెప్పి సుమంత్రుల వారితో అంటూ అతోను కిం దుఃఖతరం వ్యోహమిక్ష్వాకు నందనం
ఇమహమవస్థామాపన్న నేహ పశ్యామి రాఘవం. ఇంకా అంటున్నాడు, యహ అహం, ఎంతో గొప్పవాడిగా పేరుగాంచినటువంటి నేను ఎన్నో సంవత్సరములు పరితపించి అశ్వమేధ యాగమును పుత్రకామేష్టి యాగమును చేసి వరముగా రాముడిని పొందినటువంటి నేను, అల్లారు ముద్దుగా రాముణ్ణి పెంచుకున్నటువంటి నేను, రాముణ్ణి విడువలేనటువంటి నేను అని అంటూ, అటువంటి నేను ఇమాం అవస్థామాపన్న, ఇటువంటి దురవస్థను రాముడికి తండ్రినై ఉండి కూడా, రామచంద్రుడు అంతటి వాడికి సుగుణాభిరాముడికి తండ్రినై ఉండి కూడా ఈ అవస్థను పొందాను అంటున్నాడు. ఎందుకు అంటే సహజంగా కన్న సంతానం సరైనటువంటి మార్గంలో లేనప్పుడు, వాళ్ళు దురలవాట్లకు లోనై సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నప్పుడు, వారిలో దుర్గుణములు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఇటువంటి అవస్థ అనేది వస్తుంది. అంటే వారి పిల్లలను చూడలేక, అలా అని ఉండలేక, వారి యొక్క దురవస్థను, వారి చెడ్డ పేరుని భరించలేనటువంటి వారై తల్లిదండ్రులకి ఈ విధమైనటువంటి దురవస్థ అనేది సహజంగా లోకంలో కలుగుతూ ఉంటుంది. కానీ రాముడంతటి సుగుణాభిరాముడు, ప్రజల యొక్క మన్ననలను పొందినటువంటి వాడు, అన్ని లోకములలో కీర్తింపబడేటటువంటి వాడు, అందరి చేత కూడా ఆరాధింపబడేటటువంటి, కన్న తండ్రికి వన్నె తెచ్చేటటువంటి, పేరు తెచ్చేటటువంటి వాడైన, వంశానికి వన్నె తెచ్చేటటువంటి రామచంద్రుడు అంతటి గొప్ప కుమారుడిని కన్నటువంటి నేను కూడా ఇమాం అవస్థామాపన్న, ఇటువంటి స్థితిని పొందాను అంటే ఇది సంతానం వల్ల వచ్చినటువంటి స్థితి కాదు, నా స్వయంకృత అపరాధము అని అనుకుంటున్నాడు అనమాట. ఇమాం అవస్థాం ఆపన్న, ఈ విధమైనటువంటి దీనమైనటువంటి స్థితిని పొందినటువంటి వాడనై ఇక్ష్వాకునందనం రాఘవం ఇహ నపశ్యామి. మరి నా మనస్సుకి మేలు కలిగే విధంగా, నా మనస్సుకి సమాధానపరిచే విధంగా, నాకు ధైర్యం వచ్చే విధంగా రాముడిని కనుక నేను చూడలేకపోతే, అంటే రాముణ్ణి చూస్తే నాకు ధైర్యం అనేది వస్తుంది, నేను కొంత కుదురపడగలుగుతాను. మరి అటువంటి ఇక్ష్వాకు వంశానికి వన్నె తెచ్చేటటువంటి వాడైన రాముడిని కనుక ఇహ నపశ్యామి, ఒకవేళ నేను చూడలేకపోయినట్లయితే అతః దుఃఖతరం కిమ్ను, అంతకంటే మించినటువంటి దుఃఖము నాకు ఇంకేముంటుంది అని అంటున్నాడు. పిల్లలను పైకి తీసుకురాలేకపోయాము అని చెప్పి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, గొప్పవాడు ఎదిగినటువంటి కుమారుణ్ణి సరిగ్గా ఆదరించలేకపోతున్నాము, అతనికి సవ్యమైనటువంటి మార్గాన్ని చూపించలేకపోయాము అని కూడా తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ సుగుణాభిరాముడైనటువంటి నా రాముడికి నా వల్లనే ఇంతటి కష్టం కలిగిందే, ఇక నేను రాముడిని కనుక చూడలేకపోతే అంతకు మించినటువంటి దుఃఖము నాకు ఇంకేముంటుంది, నా ప్రాణములు నిలబడటం లేదు సుమంత్ర, కావున నన్ను రాముడి దగ్గరకు తీసుకువెళ్ళు, రాముడినైనా సరే తీసుకురా అని చెప్పి సుమంత్రుల వారితోటి దశరథ మహారాజు పరిపరి విధాలుగా తన గురించి తాను చెప్పుకుంటూ రాముడిని చూడాలి అని చెప్పి తన మనస్సు పరితపిస్తున్నది అని చెప్పి ఈ విధంగా ప్రార్థిస్తూ, హా రామ రామానుజ హా వైదేహి తపస్విని నమాం జానీత దుఃఖేన మ్రియమాణమనాధవతు అని అంటూ రామ తలుచుకుంటున్నాడు. ఓ రామ, రామచంద్ర, హా రామానుజ, రాముని తమ్ముడైనటువంటి ఓ లక్ష్మణ, నీవైనా సరే రాముడితో చెప్పి తీసుకురావయ్యా అన్నట్లుగా అంటూ, తపస్విని, దీనురాలు అయినటువంటి దానివి, పాతివ్రత్య తపస్సుని ఎల్లప్పుడూ కూడా ఆచరించేదానివైనటువంటి ఓ సీత, వైదేహి విదేహరాజతని అయినటువంటి ఓ సీత, అంటే దేహానికి కలిగేటటువంటి సుఖములను, కష్టములను వీటిని ఆలోచించకుండా తన కర్తవ్య దిశగానే కార్యదీక్షతోటి రాముడిని అనుసరించినటువంటి పతివ్రతామ తల్లి అయినటువంటి ఓ సీత, మాం దుఃఖేన, నన్ను ఈ దుఃఖంతో అనాథవతు, అనాథగా మరణించేవాడిలాగా నజానీత, మీరు తెలుసుకోలేకపోతున్నారు. రామ, లక్ష్మణ, సీత, మీరు వెళ్ళిన తర్వాత నేను ఈ విధంగా ఎవరూ లేనటువంటి అనాథలాగా ఇలాగా ప్రాణములు కోల్పోయే పరిస్థితిలో ఉన్నాను, నా గురించి మీరు తెలుసుకోవటం లేదు, నా పరిస్థితి మీకు తెలియటం లేదా అని చెప్పి ఈ అయోధ్యానగరంలో సుమంత్రుల వారి ముందు ఉండి ఆయన ఆ విధంగా శోకిస్తూ సీతారాములను తలుచుకుంటూ బాధపడుతూ వారి దగ్గరికి వెళ్ళాలి, వారినైనా తీసుకురమ్మని చెప్పి
సుమంత్రుల వారితో అంటున్నారు. మరి దానికి సుమంత్రుల వారు ఎలా సమాధానం చెప్పారు, పక్కనే ఉన్నటువంటి కౌసల్యాదేవి చెప్పినటువంటి మాటలేమిటి, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కైకేయ్యా కైకేయ్యా వినియుక్తేన పాపాభిజన భావయా పాపాభిజన భావయా మయా నమంత్రకుశలైః వృద్ధైః సహ సమర్థితం న సుహృద్భిః న చామాత్యైః మంత్రయిత్వా చ నైగమైః మయాయమర్థః సమ్మోహాత్ స్త్రీహేతోః సహసా కృతః భవితవ్యతయా నూనం ఇదం వా వ్యసనం మహత్ పులస్యాస్య వినాశాయ ప్రాప్తం సూత యదృచ్ఛయా సూత యద్యస్తి తే కించిత్ మయాతు సుకృతం కృతం త్వం ప్రాపయాసు మాం రామం ప్రాణాః సంత్వరయంతి మాం యద్యద్యాపి మమైవాజ్ఞా నివర్తయతు రాఘవం న శక్ష్యామి వినా రామం ముహూర్తమపి జీవితుం అథవాపి మహాబాహుః గతో దూరం భవిష్యతి మామేవ ప్రథమారోప్య శీఘ్రం రామాయ దర్శయ వృత్తదంష్ట్రః మహేశ్వాసః వాసౌ లక్ష్మణపూర్వజः యది జీవామి సాధ్వేనం పశ్యేయం సీతయా సహ లోహితాక్షం మహాబాహుం ఆముక్తమణి కుండలం ఆముక్తమణి కుండలం రామం యది న పశ్యేయం గమిష్యామి యమక్షయం అతోను కిం దుఃఖతరం యోహం ఇక్ష్వాకునందనం ఇమామవస్థాం ఆపన్నః నేహ పశ్యామి రాఘవం హా రామ రామానుజః హా వైదేహి తపస్విని నమాం జానీత దుఃఖేన మ్రియమాణం అనాథవత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 59తమే సర్గే దశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః
ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరి. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నా